హరే కృష్ణ అందరికి. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతము. ప్రార్థనతో మొదలు పెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము నిన్నటి క్లాస్లో 50th ఒక శ్లోక వరకు చూసాము. సో ఈరోజు 51 నుంచి భాగవతం నుంచి మనము చూస్తాం. సో ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే, నిన్నటి వరకు నారదముని వచ్చి యుధిష్ఠిర్ మహారాజ్కి చెప్పారు. ఏమని చెప్పారంటే, నువ్వు ఈ ఒక్క దుఃఖం నుంచి బయటికి రా అనేసి చెప్తున్నారు. ఎందుకు చెప్పారంటే, అన్ని ఒక జీవులు ఎవరు సృష్టించారో వాళ్ళకొక కారణం ఉంటుంది. ఆయనను చూసుకునే వాళ్ళు ఆయనకి తెలుసు ఆయన ఏమేం ప్లాన్ చేసిండరు. ఒక్కొక్క సృష్టి ఒక మనుషునికి ఒక అధోగతి కాలకర్మ ఒక కర్మం నుంచి ఏమేం అవుతుందో అదంతా అయ్యి తీరుతుంది. నువ్వు నేను చేంజ్ చేయడానికి కుదరదు. భగవంతుడు ఏం ప్లాన్ చేసిన్నాడో అదే అవుతుంది అనేసి నిన్నటి వరకు చెప్పారు. సో ఇవాళటి క్లాస్లో మనము ధృతరాష్ట్రుడు యుధిష్ఠిర్ని వదిలి విదురుడు వెనక పోయాడు చూడండి, అక్కడ ఏమవుతుంది అనేసి మనము చూస్తాం ఈ క్లాస్లో. సో ఇవాళకి ఈ చాప్టర్ మనము ఫినిష్ చేస్తాం. సో ఎవరైనా చదవచ్చు, నేను హరే స్క్రీన్ కృష్ణ. షేర్ చేస్తాను. ఎస్, మాదిరి చదవండి. 51వ శ్లోకం. ధృతరాష్ట్రస్సహ భాత్ర గాంధార్య చ సభార్యః దక్షిణేన హిమవంత ఋషీణాం శ్రమం గతః. ఓ రాజా, నీ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి వృషభ ఆశ్రము గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమున కేగిరి. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్పారంటే, అక్కడ వదిలేసి దక్షిణ ప్రాంతమైన హిమాలయకి వెళ్ళిపోయారు అనేసి చెప్పారు. సో నెక్స్ట్ శ్లోక 42nd శ్లోక ఎవరన్నా చదవచ్చు? నేను చదివేదా మాతాజీ? సరస్వతి మాత చదవండి. శ్రోతోభిః సప్తభిర్యా వైవస్వర్ధుని సప్తదా వ్యధాత్ సప్తానాం ప్రీతయే నానా సప్త శ్రోతః ప్రచక్షతే. అనువాదము. పవిత్రమైన గంగానది 7 పాయలుగా విభజింపబడిన కారణమున ఆ ప్రదేశము సప్త శ్రోతముగా పిలువబడుచున్నది. సప్త మహర్షుల ప్రీత్యర్థమై అట్టి కార్యము వనరింపబడి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. సో అక్కడ వీళ్ళు పోయిన తర్వాత గంగా నది కూడా ఉంటుంది. గంగా నది అయిన తర్వాత సప్త ఋషులకి ఇష్టమైన ఒక స్తోత్రం అక్కడ ఉంటుంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ 53rd శ్లోక ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ గా మనము వింటాం. ఏం చెప్తున్నారు? ఎవరన్నా చదువుతారా 53rd శ్లోక? నేను చదవనా మాతాజీ? సత్యవతి మాత చదవండి. స్నాత్వా
सात्वानो सवनं तस्मिन् कृत्वा चाग्निनथाविधि अभ्रक्ष उपशान्तात्मा स आस्ते विगतैषणः సప్తశ్రోత తీరమున ధృతరాష్ట్రుడు ఇప్పుడు త్రిసంధ్యల యందు స్నానమాచరించుచు అగ్నిహోత్ర కర్మలను నిర్వహించుచు జలమును మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగమునందు నియుక్తుడై ఉన్నాడు. మనస్సును ఇంద్రియములను నియమించుటకు గృహసక్తమైన ఆలోచనల నుండి పూర్తిగా ముక్తుడగుటకు మనుజునికి అది సహాయభూతము కాగలదు. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే విదురుడు ఏం చెప్పాడు, నువ్వు ఒక కుక్కలాగా పడినావు ఎక్కడ, యుధిష్ఠిర్ కాడ పడిన తర్వాత వాళ్ళకి నువ్వు కష్టం ఇచ్చి వాళ్ళ కాడే పడినావంటే నీకు ఎంత ఒక ఇదనే రాదా, ఒక ఏంటిది వాళ్ళకే కష్టం ఇచ్చి వాళ్ళకే కష్టం ఇస్తున్నామే అనేసి నీకు ఎప్పుడు అనుకోవా? ఎప్పుడు ఆ అటాచ్మెంట్ లోనే ఉన్నావు. నా ఫ్యామిలీ, నా డబ్బు, నాది 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 అనే ఆ పిల్లల్ని కోలుకున్నావు. పిల్లలు చనిపోయారు. సో నెక్స్ట్ అన్నా ఇప్పుడన్నా నీకు ఇప్పుడు వయసు అయిన తర్వాత ఒక్కొక్క శరీరము మనకి డౌన్ అయిపోతుంది, స్ట్రెంత్ ఉండదు. తర్వాత ఇక్కడ సౌండ్ వస్తుంది గరగరగర అనేసి, తర్వాత మనకి తెల్లెంటుకలంతా వచ్చేస్తుంది ఫుల్లు. అదంతా వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే ఎట్లా అనేసి చాలా తిడతాడు విదురుడు. ఎవరిని? ధృతరాష్ట్రుడిని అనుకున్న తర్వాత ఏమనుకుంటాడంటే ఫైనలీ నేను అష్టాంగ యోగి అయిపోతాను, ఆ ఒక్క మార్గాన్ని నేను తీసుకుంటాననేసి డిసైడ్ అవుతాడు. సో అష్టాంగ యోగి ఏం చేస్తాడంటే అన్ని కంట్రోల్ చేస్తాడు. ఏంటిదంటే ఒక్క మనస్సు, ఇంద్రియాలు అన్ని కంట్రోల్ చేసి ఏ దానిపైన ఒక ధ్యానం చేస్తాడంటే పరమాత్మ పైన ధ్యానం చేస్తాడు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సో ఆయన ఏం చేశాడంటే ఒక రోజుకి ఒక మెడిటేషను, తర్వాత 3 పూట్లు స్నానం చేయడము, ఉత్త నీళ్లు తాగడం అంతే. ఫలాలు, ఫ్రూట్స్, తర్వాత ఏమన్నా సాలడ్ ఏమి తిననట్లు ఏం లేదు. ఓన్లీ వాటర్, ఓన్లీ నీళ్ళు తాగుతున్నాడు. ఎందుకంటే అష్టాంగ యోగ సిద్ధిలో నేను రావాలి, నాకు అష్టాంగ యోగి అయిపోవాలి అనేసి చెప్తున్నాడు. సో ఇది మనకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకు విదురుడు అంత గొప్ప భక్తుడు? విదురుడు చెప్పలేదా హరే కృష్ణ మహామంత్రం నువ్వు జపించు, నువ్వు డైరెక్ట్ గోలోకధామం వెళ్ళిపోతాము అనేసి? అయితే ఇక్కడ చూడండి, ఇది విదురుడు చెప్పలేదు అష్టాంగ యోగి నువ్వు యోగం చెయ్యి అనేసి. ఆయనే డిసైడ్ చేశాడు. ధృతరాష్ట్రుడే స్వయం ఆయనే డిసైడ్ చేసి ఆయనే చేశాడు. సో పక్కలో విదురుడు ఉండేప్పుడు కూడా ఇప్పుడు భక్తి అనేది మనకి ఇష్టపూర్తిగా చేయడం, అవునా? ఎవరైనా ఫోర్స్ చేయడి నువ్వు జపం చేయాలి చెయ్యాలి 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 అంటే చేస్తాడా ఎవరన్నా? ఇప్పుడు ఫోర్స్ చేస్తే ఎవరన్నా చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి రావాలి. సో అందుకే ఏం చేశాడంటే ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఫస్ట్, అవుతే వినలేదు ధృతరాష్ట్రుడు. వినకుండా అష్టాంగ యోగ చెయ్యాలి అనుకున్నాడు. సో మనము భగవద్గీత ప్రభుజీ 6th చాప్టరు తీసుకున్నాడు, ధ్యాన యోగం. సో దాంట్లో అష్టాంగ యోగ గురించి మనము తెలుసుకున్నాం. యమ, నియమ, ప్రత్యాహార అనేసి ఆ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, అదంతా చేస్తుండు ఎవరు? ధృతరాష్ట్రుడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోక ఎవరన్నా చదవచ్చు? 54. ఎస్ మాత చదవండి. చితాసనో చితశ్వాసః ప్రత్యాహృతః సుడేంద్రియః హరిభావనయా ధ్వస్త రజసత్వతమోమలః
అనువాదము: జటాసనుడు జటాశ్వాసుడు అయినవాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వ రజస్ తమో గుణముల సంపర్కమునకు అతీతుడగును. సో మనము లాస్ట్ లో ట్రాన్స్లేషన్ లో ఏం చెప్పారు? వాడు మనసు ఇంద్రియాలు నిగ్రహం చేసి అటాచ్మెంట్, ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్ నుంచి బయటికి రావాలనేసి అష్టాంగ యోగ మార్గము తీసుకున్నాడు. మనము ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఏమని చెప్పాడు? మీ యొక్క ఫ్యామిలీతోటే ఉండండి, మీరు మంచిగా ప్రసాదం తినండి, ఇంట్లోనే ఫ్యామిలీతోటి ఉండండి అందరూ. ఒక్కటే సింపుల్ మార్గం ఏం చెప్పాడు? జపం చేయండి, హరే కృష్ణ మహామంత్రము జపం చేయండి. నేను చెప్పిన భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, ఒక భక్తులు ఒక సాంగత్యం తీసుకోండి. ఆ ఒక సాంగత్యం నుంచి మీకు చాలా ఉపయోగం ఉంటుంది అనేసి చెప్పాడు. మనం ఎందుకు తీసుకోము ఈ ఒక సింపుల్ మార్గం? సింపుల్ అంటే సింపుల్, మన కలియుగం వాళ్ళకి చెప్పాడు. ఈ అష్టాంగ మార్గం అంతా మనకి రాదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధురి మాతాజీ మీరు రెడీగా ఉన్నారా? కాడుకు పోయి ఫారెస్ట్కి పోయి అష్టాంగ సిద్ధిలు అంతా నేను చేస్తా అనేసి చేస్తారా? అది కంట్రోల్ చేయడానికి అవ్వదు. మైండ్ కానీ ఇంద్రియాలు కానీ ఎవరి చేతులను కంట్రోల్ చేయడానికి అవ్వదు. చెయ్యొచ్చేమో, మాతాజీ కెపాసిటీ ఉండొచ్చేమో. అవుతే ఈ కలియుగం ఎట్లుందంటే మంచి వాళ్ళని కూడా చెడుగా చేసేస్తుంది. అందుకే చైతన్య మహాప్రభు అందరికీ ప్రచారం చేసేటప్పుడు సింపుల్ గా చెప్పాడు, హరే కృష్ణ మహామంత్రం. కృష్ణుణ్ణి ఒక నామం తీసుకోండి, హరి హరి అను అనేసి చెప్పాడు. సో నువ్వు అష్టాంగ మార్గం తీసుకోవాలి, తర్వాత నిరాకార ఒక మోక్షము తిరగాలి, తర్వాత మళ్ళా ఇక్కడ రావాలి, మళ్ళా ఒక భక్తుల ఒక కుటుంబం పుట్టాలి, మళ్ళా పోవాలి, అదంతా చెప్పనే లేదు. చూడండి, ఒక ఈజియెస్ట్ వే హరి ఒకటి తీసుకోండి, మీరు గోలోక బృందావనికి వెళ్ళిపోవచ్చు అనేసి చెప్పాడు. సో ఫ్యామిలీని కూడా వదలడం లేదు, ఫ్యామిలీ కూడా చెప్పండి హరే కృష్ణ మహామంత్రం చెప్పడం అనేసి చెప్పాడు. సో మనము ధృతరాష్ట్రులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి కావాలంటే మనము ఏదన్నా కష్టం అవ్వని, ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకి చాలా ఒకటి కష్టం వచ్చిందంటే, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒక ఆ పూజారి చెప్పాడంట, సో నువ్వు చండీ హోమం చేపిస్తే నీకు మంచి అవుతుందంట. హోమం చేస్తే మంచిది అవుతుందంట. దానికి ఎంత ఖర్చు అవుతుందంటే 50,000, ఓన్లీ 50. సో వాళ్ళు పైసలు ఉండే వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన తర్వాత మనకి ఎంత ఉంటుంది? అంతా ఖర్చుపోయి ఒక 10% అన్నా మిగులుతుంది అంతే, ఇంకేముండదు. సో 50,000 వేరే వాళ్ళక్కడ అప్పు తెచ్చి ఆ చండీ హోమం చేసిన తర్వాత కూడా మీకు ఇమ్మీడియట్ గా వస్తుందా రిజల్ట్? రాదు, చాలా లేట్ అవుతుంది. హరే కృష్ణ మహామంత్రం ఎట్లుందంటే, మీరు సిన్సియర్గా కృష్ణని తెలుసుకుని మనం హరే కృష్ణ మహామంత్రము ఎప్పుడు చేస్తే కృష్ణ మీకు ఏదో ఒక మార్గానికి హెల్ప్ చేస్తాడు. సో లైవ్ ఎగ్జాంపుల్ నేను చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలో ఉన్నాను, 5 years నుంచి. సో ఆ మార్గంలో నేను తీసుకున్న తర్వాత కూడా ఎప్పుడు నేను తప్పుపోలే. ఇప్పుడు ఒక మార్గంలో వచ్చిన తర్వాత ఆ మార్గమే మనం కంటిన్యూ చేయాలి కదా. ఈ మార్గం వద్దు, ఇది చాలా కష్టం ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేసి ఎప్పుడు మేము పోలే. మా ఫ్యామిలీ ఫుల్ కృష్ణ కాన్షియస్నెస్. చాలా హెల్ప్ చేశాడు నాకు కృష్ణుడు. సో అందుకే అందరికి ఏం ప్రచారం చేస్తామంటే, కృష్ణ భక్తి తీసుకోండి. ఎప్పుడు దొరికిందో
ఇప్పుడు వయసైనప్పుడు కూడా దొరుకుతది. వయసులో ఉండేటప్పుడు కూడా దొరుకుతది. నాకైతే 5 ఇయర్స్‌లో దొరికింది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా తీసుకొని నేను మార్గంని స్టార్ట్ చేశాను అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, అందుకే ధృతరాష్ట్రుడు అష్టాంగ మార్గం తీసుకున్నాడు. హరే కృష్ణ భక్తి యోగం తీసుకోలేదని ప్రభుపాదులు క్లియర్‌గా చెప్తున్నారు ఆ భాష్యంలో. సో, ఇది అయిన తర్వాత 54థ్ శ్లోక ఇప్పుడు చదివారు కదా! సో, చదివిన తర్వాత ఏమవుతుందంటే, ఈ యొక్క శుద్ధ సత్వంకి మనము వచ్చేస్తామట భక్తి యోగ చేస్తే. భక్తి యోగ చేస్తే శుద్ధ సత్వం అందరికీ తెలుసు కదా! భగవద్గీతలో చెప్పారు ప్రభుజీ. మీరు ఈ ఒక 3 మా గుణాల నుంచి పైనికి వస్తారు. శుద్ధ సత్వానికొస్తారు అనేసి ఇక్కడ చెప్పారు. సో, అందుకే 54థ్ శ్లోకలో ఆయన ఫుల్లు కాన్సంట్రేట్ చేసి అష్టాంగ యోగ ఒక నియమ ఫుల్లు కంట్రోల్ చేసి చేశాడు. అయితే మనము ఈ యొక్క భక్తి మార్గం ఇంకను మనము గోలోక బృందావనం పోవచ్చు అనేసి చెప్తున్నారు. సో, 55థ్ శ్లోక ఎవరు చదువుతారు? నేను చదువుతాను మాతాజీ. చదవండి. మాధురి మాతాజీ. 55వ శ్లోకం. విజ్ఞానాత్మాని సంయోజ్ఞ శ్వేతగ్ని ప్రవిలాస్యతం బ్రాహ్మణాత్మ సమాధారే ఘటభారామి బాభరే. అనువాదము. ధృతరాష్ట్రుడు తన నిజ స్వరూపమును బుద్ధి యందు లయము చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమ పురుషుని యందు లీనము కావలసి ఉన్నదని ఘట కాశము నుండి విడివడిన వాడే అతడు ఆధ్యాత్మిక ఆకాశమునకు చేరవలసి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫుల్లు పరమాత్మలో లీనం అవ్వాలి అనుకుని ఆయన చేస్తున్నాడు. సో, మనకిప్పుడు ఏం తెలవాలంటే పరమాత్మలో లీనం అవ్వాలనేసి మనం భక్తి మార్గం చేస్తున్నామా? ఎవరు చెప్తారు? నో మాతాజీ. లేదు. ఇంకేం చేస్తున్నారు? ఎవరు చెప్తారు? మనం భక్తి మార్గం చేయాలంటే? నేనైతే అనుకుంటాను మాతాజీ భూలోక బృందావనానికి ట్రై చేస్తున్నాను. మాతాజీ మనం కాదు కానీ మాతాజీ భక్తులు మాతాజీ. ఓకే. ఇంకెవరు మాట్లాడారు? ఎవరు చెప్తున్నారు? హరే కృష్ణ మాతాజీ. నాగలక్ష్మి. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. అంటే మనం పరంధామానికి వెళ్ళడానికి అంటే భక్తియుత సేవ చేసి మనం భగవంతుడి సన్నిధికి వెళ్ళాలని మనం కోరుకోవాలి. ఏమయ్యి వెళ్తున్నాం మనం? క్వశ్చన్ ఒకసారి మనం ఆయన ఆత్మ వెళ్తుంది మాతాజీ. భౌతికంగా ఇక్కడనే ఉంటాము, ఆత్మ వెళ్తుంది ఓకే. భూలోక బృందావనం కోసం అని. మాతాజీ నేను చెప్పుకుంటారా? చెప్పండి. ఎస్ మైథిలి మాత. మాతాజీ మనం ఒక దాసులుగా అంటే భగవంతుడికి సేవ చేయడం కోసం ఒక దాసులుగా మనం ఆయన దగ్గర ఉండాలనుకుంటున్నాం, ఆయన దగ్గరికి వెళ్ళాలని. అదే ఎస్. ఒక దాసు, ఒక పొజిషన్, ఒక సర్వియేటర్, దాస అవ్వాలి అనేసి మనము ట్రై చేస్తున్నాము. ఆయన ఏం ట్రై చేశాడంటే పరంధామ ఒక పరమాత్ముడు ఒక లీనం అవ్వాలి, నిరాకార మోక్షము ఆయన తీసుకున్నాడు. మనం ఏమనుకున్నామంటే ఒక సర్వియేటర్, ఎవరు సేవకుడు అవ్వి అక్కడ కూడా పోయి మనము భక్తియుత సేవ అక్కడ కూడా మనం చేయాలి అనేసి అనుకుంటున్నాం. ఎవరితో? ఈయన లెక్క నేను నిరాకారంలో పోయి అక్కడ పోయిన తర్వాత కూడా వాపస్ వస్తారా? ఛాన్సెస్ ఉందా? నిరాకారం మోక్షం తీసుకున్న తర్వాత వాపస్ రావచ్చా మనము? అక్కడే ఉండిపోతామా? మాతాజీ వాపస్ వచ్చే ఛాన్స్ ఉంది మాతాజీ. ఛాన్స్ ఉంది కదా! చెప్పండి. ఛాన్స్ ఉంది మాతాజీ. ఎస్ 100% మీరు వాపస్ వస్తారు. పడిపోవచ్చు మాతాజీ. అష్టాంగ యోగ వీళ్ళు యోగులందరూ పడిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇంద్రియాలు నిగ్రహించడం చాలా కష్టము అని చెప్పి 100%. ఎస్ 6th చాప్టర్ లో చెప్పారు.
100% మనము పడిపోయే ఛాన్సెస్ ఉంది. అయితే మనం ప్రాక్టీస్ జేసి ఒక దాసానుదాసం మనము ఎవ్వరికి నేను పైన గాదు, అందరికిన నేను కింద అనుకోని ఒక హంబుల్ పొజిషన్ తీసుకొని మనం అక్కడ పోయి కూడా హంబుల్ పొజిషనే తీసుకుంటాం. గోలోక బృందావనంకి పోయి కూడా ఆయనకొక సేవ మీకందరికి ఒక క్వెషన్ మాతాజీ ఎంతోమంది ఉన్నారు మాతాజీ. వరల్డ్‌లో ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ పోతారా మాతాజీ? అంత పెద్దదా ఉంటది. అది అన్‌లిమిటెడ్. లిమిటెడ్ కాదు. అన్‌లిమిటెడ్. మనకందరికి ఒక ప్లేస్ ఉంటుంది. ఒక్కొక్క సేవ ఇస్తారు భగవంతుడు. మమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మనము కూడా ఈ ఒక్క మార్గాన్ని తీసుకొని ఆహ్, ఓహ్, ఏదే కష్టం అవ్వని, మనం నిన్నేం చేసినాం, ఏదే ఒక సర్కమ్‌స్టాన్స్‌లో ఏదే ఒక ఉండని, మనం ఈ భక్తి మార్గం చెయ్యాలి అనేసి తెలుసుకున్నాం. సో, అందుకే ఇక్కడ గూడా ఆయన చేశాడు. తప్పు గాదు. అయితే ఇంకొకటేమంటే, ఒక మంచి కార్యం ఏమంటే, ఆయనను అష్టాంగ యోగ మార్గం తీసుకున్నాడే ಹೊರತು, ఆయన అక్కడే ఉండిపోతాను. నువ్వేమన్నా చెప్పుకో విదురుడా, నేను రాను. ఇక్కడే బాగుంది. ఎంజాయ్ చేస్తా. నేను ఇప్పుడెట్లో వయసయిపోయింది. ఎప్పుడు నాకు సావొస్తుందో తెలవదు. అప్పటి వరకన్నా నేను సుఖంగా ఉండి చనిపోతాననేసి కొంతమంది కూడా ఉంటారు. ఆ మార్గం తీసుకోలేదు. విదురుడు మంచి మార్గమే తీసుకున్నాడనేసి ఎవరు చెప్తున్నారు? నారద ముని యుధిష్ఠిర్ మహారాజ్‌కి చెప్తున్నాడు. ఆయన ఫ్యూచర్ గురించి. సో, ఇది చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకో ఒక 5 డేస్‌కి ఇదయిన తర్వాత 5 డేస్‌కి ఆయన చనిపోతాడు ధృతరాష్ట్రుడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, 56థ్ శ్లోక ఎవరైనా చదవండి. మైథిలి మాతాజీ చదవండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. యెస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. 56 శ్లోకం. దుష్టమాయా గుణోదర్పో నిరుద్ధాకరణాశయః నివర్తితాఖిలాహార ఆస్తే స్థాణురివాచలః తస్యాంతరాయో మైవా భూః సన్యస్తాఖిల కర్మణః. అనువాదము. ఇంద్రియముల సర్వ కర్మలను బాహ్యము నుండి కూడా నిరోధించి త్రిగుణములచే ప్రభావితమగు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావలసి ఉన్నది. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా స్థాణువు వలె నిశ్చలత్వము నొందవలసి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సో, అక్కడ పోయిన తర్వాత మన ఇంద్రియాలు నిగ్రహం చేయడం అంటే చాలా కష్టం. సో, అక్కడ ఇప్పుడు అష్టాంగ మార్గం తీసుకున్నాడు. అష్టాంగ మార్గం తీసుకునిన తర్వాత కళ్ళు, చెవులు అదంతా కంట్రోల్ చేసి ఎప్పుడు ధ్యానం చెయ్యాలంటే మనకు ఫుల్లీ సాటిస్ఫైడ్ అవ్వాలి లోపల. ఎందుకంటే నేను ఇప్పుడు ఏదో ఒక మార్గం తీసుకొని నిరాకార మార్గం తీసుకున్నాడు. నిరాకార మోక్షం తీసుకోవాలనేసి తీసుకున్నాడు. సో, మైండ్‌ని కంట్రోల్ చేయడం చాలా 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 కష్టం. ఒప్పుకుంటారా అందరూ? సో, మైండు అవునా కాదా? సో, మైండ్ ఎప్పుడు చంచలంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బండిలో పోతున్నాం. బండిలో పోయినప్పుడు మనం ఇంకా ఇల్లు తీసుకోలేదు. ఇల్లు తీసుకోకున్నప్పుడు ఒకరు మంచి ఇల్లు కట్టారు. సో, ఫుల్ లావిష్ ఇల్లు, లగ్జూరియస్ ఇల్లుంది. సో, ఆ ఇల్లుని చూసి నాకు కూడా ఒకరోజు ఈ ఇల్లుంటే ఎంత బాగుంటది అనేసి అనుకుంటామా లేదా? సో, ఇంక ఇట్లా కంటిన్యూ అయిపోతున్నాము. కార్ లేదు మన కాడ. సో, మంచి కారు పోతుంది. పెద్ద కారు. సో, నా కాడ గూడా ఈ కారుంటే ఎంత బావుంటది అనేసి మైండ్ ఎప్పుడు స్టేబుల్‌గానే ఉండదు. సో, ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి, ఇది గావాలి. ఎప్పుడూ అన్‌లిమిటెడ్‌గా ఆలోచిస్తుంటుంది. లిమిటెడ్‌గా అంటూ ఎప్పుడూ ఆలోచించదు. సో, ఇప్పుడు మనం ఏ దాంట్లో ఉన్నా మనం సాటిస్ఫై అవుతామా? అవ్వం. ఎప్పుడూ అవ్వం మనము. సో, అందుకే ఆ అష్టాంగ మార్గం తీసుకునిన తర్వాత కూడా ఇదంతా కంట్రోల్ చేయడము చాలా 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 కష్టము. మెయిన్ ఇంపార్టెంట్ మైండ్ వల్ల.
అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, నారదముని నెక్స్ట్ ఏం చెప్తాడంటే, ఇంకా 5 డేస్‌లో ఆయన చనిపోతాడు. ఆయనని యుధిష్ఠిర మహారాజు అడిగాడంట నారదమునిని. ఏమంటే, "ఇప్పుడు 5 డేస్‌లో చనిపోతాడు కదా! నేను పిలుసుకొనొచ్చి పెట్టుకుంటా. ఎందుకంటే వయసైనోళ్ళు. వాళ్ళకేమన్నా ఒక కోరికలున్నాయో, తర్వాత చనిపోయినది ఇప్పుడు 5 డేస్ ఫిక్స్ అయిపోయింది. 5 డేస్ అయిన తర్వాత ఎవరు ఫైనల్ రైట్స్ ఎవరు చేస్తారు? ఆ ఒక ఫారెస్ట్‌లో. ఎప్పుడు చనిపోయాడని కూడా మనకు తెలవదు. అందుకే నేను తెచ్చి పెట్టుకుంటాననేసి చెప్తే, నారదముని చెప్తాడు, "ఆయనని డిస్టర్బ్ జేయకు. ఫైనల్ రైట్స్ కూడా రాసింది ఆయనకి ఫేట్‌లో. ఏమంటే, ఒకరోజు ఆ కాడు ఓహ్, ఉన్నకున్నట్లే ఫైర్ అయ్యి ఆయన చనిపోతాడు. ఆ ఒక్క ఫైర్‌లోనే గాంధారి కూడా పడి చనిపోతుంది. వాళ్ళు బూడిదయిపోతారు అనేసి చెప్పారు. ఆ బూడిద కూడా నువ్వు తేవడానికి ఏ ఏం ప్రాబ్లమ్ లేదు. అది కూడా రాసిపెట్టింది అనేసి చెప్తారు. సో, ఇక్కడ ఇది అయిన తర్వాత 57, 58 కూడా అదయిపోతుంది. అయిపోయిన తర్వాత 59థ్ ఎవరు చదువుతారో? చదవండి ఎవరైనా. 59థ్. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. యెస్. విదురస్తో తదాచర్యం నిశామ్య కురు నందన హర్షశోకయుక్తస్తస్మాద్ గంతా తీర్థ నిషేవకః. అనువాదము. హర్షము శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకేగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో, ఇక్కడ ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత విదురుడు ఏమవుతాడంటే హర్ష, శోక. ఇక్కడ మనము ఫస్ట్‌లో భాగవతంలో చూసాం 6థ్ క్యాంటోలో ఎవరికి హర్ష శోకం అవుతుంది? ఎవరు చెప్తారు? ఒక్క వ్యక్తికి మాతాజీ చిత్రకేతు మహారాజా. చిత్రకేతు మహారాజ్‌కి ఎందువల్ల హర్ష శోకం అయిందంటే మాతాజీ చిత్రకేతు మహారాజు. యెస్. చిత్రకేతు మహారాజ్‌కి. ఆయన కొడుకు పుడతాడు కదా మాతాజీ. అతని వల్ల అవుతది మాతాజీ. యెస్. కొడుకు వల్ల. పుడతాడు మళ్ళీ చనిపోతాడు. మళ్ళా చనిపోతాడు. యెస్. సో, అందువల్ల ఇక్కడ విదురుడు కూడా హర్ష శోకం అవుతుంది. హర్ష అంటే ఆయన నేను చెప్పిన తర్వాత ఒప్పుకొని నా ఎనక వచ్చాడు. వచ్చిన తర్వాత అష్టాంగ యోగ సిద్ధిలంతాయి. అష్టాంగ యోగ మార్గాలు చేసి నిరాకార మోక్షము ఆయన తీసుకున్నాడు. అదొక సంతోషము. ఆ ఒక్క సంతోషం అయిన తర్వాత ఆయన తీసుకున్నాడు. అదా భక్తి చేసినట్లే. సో, ఇంకా నెక్స్ట్ జన్మంలో ఒక మంచి పెద్ద శుద్ధ భక్తుల కడుపులో పుట్టి, శుద్ధ భక్తి చేసి, నెక్స్ట్ జన్మంలో గోలోక బృందావనానికి పోతాడు. అనేసి ఇక్కడ చెప్తారు. శోకం ఎందుకంటే, ఆయనకి కొద్ది సమయం ఉంది కదా! అది కొద్ది సమయంలోనే అనేసి అనుకుంటాడు. సో, విదురుడు ఆ తర్వాత అనుకోనొచ్చు. సో, నేను ఒక్కటే ఒక అంకుల్ ఉన్నాను. నా నేను కూడా పోవచ్చు కదా! యుధిష్ఠిర మహారాజు నన్ను కూడా చూసుకుంటాడు అనేసి అనుకోలేదు. సో, ఆయన పోతున్నాడు. ఎక్కడికి పోయినాడు? ఎవరు చెప్తారు? మైత్రేయ ముని కాడ కంటిన్యూ చేస్తాడు. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళా అక్కడే పోయి కంటిన్యూ చేస్తున్నాడు. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో, లాస్ట్‌లో 60th శ్లోక ఏం చెప్తదో చూస్తాం మనం. సో, ఈ చాప్టర్ ఫైనల్‌గా 1 ఇయర్ అయిన తర్వాత అవుతుంది. యెస్. ఎవరైనా చదవచ్చు? చదివేదే మాతాజీ. చదవండి సరస్వతి మాతాజీ. ఇత్యుక్త్వా ధారుహాత్ స్వర్గం నారదః స తుంబురుః యుధిష్ఠిరో వచస్య హృది కృత్వా జహాశ్చుచః.
అనువాదము వీణాపాణి అయిన నారదముని ఆ విధముగా పలికి అచ్చటి నుండి స్వర్గలోకమును కేగెను. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయమునందు నిలుపుకొని సర్వ విధములైన శోకములను వేడగలిగెను. ఎస్. సో ఫైనలీ మనము ఫైనల్కి వచ్చేసాము. ఈ చాప్టర్ 60th శ్లోక ఏం చెప్తుందంటే, యుధిష్ఠిర్ మహారాజుకి ఇన్ని రోజులు నారదముని ఏం చెప్పాడో అది మనసులో పెట్టుకొని ఆ ఒక్క డిపెండెంట్ అయ్యి ఆయన ఇప్పుడు రెడీ అవుతున్నాడు. ఎందుకు? ఆయన కూడా రిటైర్ అవ్వాలి కదా, వానప్రస్థాశ్రమం ఆయన కూడా తీసుకోవాలి. ఆయనకి తీసుకుంటాడు. నెక్స్ట్ ఒక చాప్టర్లో వస్తుంది. ఆ శోకం అనేది వదిలేశాడు. మా ధృతరాష్ట్రుడు ఏమవుతాడో, మా పెద్ద తండ్రులు ఇద్దరు పెద్ద తండ్రి తల్లి ఏమవుతుందో అనేసి అదంతా వదిలేసి భక్తి మార్గం ఆయన కూడా తీసుకున్నాడు అనేసి ఇక్కడ చెప్తుంది. సో నేను లాస్ట్ ఇయర్ ఈ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఈ ఒక్క రోజే రాసి పెట్టింది ఈ రోజు కంప్లీట్ అవ్వాలి అనేసి. సో హరే కృష్ణ అందరికి. సో ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఆచార్యులు ధృతరాష్ట్రుడికి ప్రేమ భక్తి ఆయన రాలేదు ఆయనకి. ఎందుకు రాలేదు? పాండవులు ఒక గొప్ప భక్తులు ఒక అపరాధం చేశాడు. పాండవులకి చాలా కష్టం ఇచ్చాడు. ఎంత కష్టం ఇచ్చాడంటే వాళ్ళైన దానికి ఎందుకు సహించారు? కృష్ణుడు ఉన్నాడు అనేసి. కృష్ణుడు ఎప్పుడు హెల్ప్ఫుల్ గానే ఉన్నాడు. సో మనం కూడా ఏం చేయాలంటే, ఈ భక్తి మార్గం తీసుకున్న తర్వాత కూడా మనము భక్తులు ఒక అపరాధము చెయ్యరాదు. వాళ్ళకి కష్టం ఇయ్యడము, వాళ్ళకి ఏమన్నా ఏదన్నా ఒకటి, ఇప్పుడు జనాలైన తర్వాత మనకి మనస్పర్ధ చాలా వస్తుంది. సో చాలా వచ్చిన తర్వాత కూడా మనము ఇమ్మీడియట్ గా అది సాల్వ్ చేసేయాలి. సాల్వ్ చెయ్యకపోతే మన మనసులో కూడా ఉంటుంది, వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. మనకి ఎప్పుడొస్తుంది? చాంటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మైథిలి మాతాజీ ఇట్లా చెప్పారు, మైథిలి మాతాజీ ఇట్లా చెప్పారు, మైథిలి మాతాజీ ఇట్లా చెప్పారు అని వస్తుందా? సో వీళ్ళిద్దరు ఎవరికైనా రాకపోతేనో వీళ్ళిద్దరు ఎందుకు ఫైట్ చేశారు, వీళ్ళెందుకు వస్తుందా లేదా? అదంతా వదిలేసి మనము అపరాధము చేయరాదు. అది మంచి ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాలి. సో అది పెట్టుకుంటేనే మనము ప్రేమ యొక్క భక్తి చేయొచ్చు. ఏంటంటే శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి అదంతా మనం చేసుకుని లాస్ట్ ప్రేమ భక్తికి వస్తే మనము కృష్ణుడిని చేరగలుగుతాం అనేసి చెప్తున్నారు. సో ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. మాతాజీ ప్రశ్న లేదు. ఒక పాయింట్ ఇక్కడ మనము చెప్పండి మాతాజీ. అంటే మీరు అపరాధం గురించి మీ వాయిస్ కొద్దిగా కట్ అవుతుంది మాతాజీ. చెప్పారు కదా ఇంతక వైష్ణవ అపరాధం. ఎస్. సో అది భగవంతుడు తనకి అపరాధం చేసినా కానీ ఒక్క నిమిషం మాతాజీ, నెట్వర్క్ సరిగా లేదు. నా వాయిస్ వినబడుతుందా? ఎస్ మాతాజీ, క్లియర్ గా. ఇందాక మీరు చెప్పారు కదా మాతాజీ వైష్ణవ అపరాధం గురించి. మనం అపరాధం అదే ధృతరాష్ట్రుడు అపరాధం చేసినందుకు భక్తి పొందలేకపోయాడు, భగవంతుడి ప్రేమ భక్తి. అవును. సో భగవంతుడు తన పట్ల అపరాధం చేసినా కానీ ఓర్చుకుంటారు, కానీ తన భక్తుల పట్ల ఎవరైనా అపరాధం చేస్తే భగవంతుడు ఓర్చుకోరు అని చెప్తారు కదా మనకి. అది చాలా భయంకరంగా ఉంటది. ఎందుకంటే అంబరీష్ మహారాజా పట్ల దుర్వాస ముని చేస్తే కూడా ఆయనకి లాస్ట్ కి మళ్ళీ అతన్నే వచ్చి శరణ్ పొందాల్సి వస్తుంది అంబరీష్ మహారాజా దగ్గర. సో అది సిచ్యువేషన్ ఇక్కడ గుర్తొచ్చింది. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం కూడా అపరాధం చేయరాదు అనుకోవాలి. సో ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. సో నెక్స్ట్ వీక్ మనము నెక్స్ట్ చాప్టర్ చూస్తాం. ఓకే. చాలా చాలా ధన్యవాదాలు అందరికి. మీ వల్ల నా ఒక శుద్ధతనం అవుతుంది శ్రీమద్ భాగవతం చెప్పడము. సో నన్ను బేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. మీ వల్ల మాకు కూడా శుద్ధీకరణ అవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ.